హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డార్క్ షాడో. ఇవాళ అయితే మనం మైన్క్రాఫ్ట్ మళ్ళీ ఆడబోతున్నాం. ఇదైతే మన 3rd ఎపిసోడ్. నెక్స్ట్ టైం కుదిరితే మనం ఫ్రీ ఫైర్ చేద్దాం. కానీ ఈసారి కూడా 85 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. తర్వాత సబ్స్క్రైబ్స్ అయితే మీకు ఇష్టం వచ్చిందండి గైస్, ఎందుకంటే మీరు ఎలాగో చేయరని తెలుసు కాబట్టి. ఓకే, అంతా మీరు అవ్వక్కర్లేదు, వాళ్ళకి సూక్తులు చెప్తుంది. సరే, ఇవాళ అయితే మనం ఫుల్ ఐరన్ దాకా ట్రై చేద్దాము. ఎందుకంటే ఫుల్ ఐరన్ చేయడం కొంచెం కష్టం కదా, అందుకే మనకి ఇన్నాళ్ళు అవ్వలేదు ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లో. కాబట్టి మనం ఈసారి చూపిస్తున్నారు. మనం ఎన్ని లేకపోతే అయిపోద్ది, మనం మంచిగా పడుకొని వీళ్ళందరినీ ఏం చేయకుండానే చంపవచ్చు. లోరా అమ్మా, ఈ బదులు నేను పడుకున్నానని నీకేం బాధరా? నువ్వు పడుకుంటే ఎప్పుడుకో పొద్దున్నావు. ఏడు నార్మల్ అయితే 0 ఏమీ లేదు, ఇవి పెరిగినాయి. వచ్చి వెంటనే వచ్చాను. ఓకే, ఇప్పుడు మనం గైస్ ఏం చేద్దామంటే, కేవ్ ఇది ఫస్ట్ టైం దూరిన కేవ్ ఇది గైస్, మొత్తం మర్చిపోయాను. అయినా మీరు లైక్స్ టార్గెట్ ఫినిష్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే వీడియో పెట్టలేదు ఇన్నాళ్ళు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సరే, నెక్స్ట్ ఫస్ట్ ఓకే, ఇది బ్లాక్ ఆల్రెడీ. ఇప్పుడు ఎగ్జాక్ట్ 9 అవుతుంది. ఓకే, ఇక్కడ ఉందా? నెక్స్ట్ ఐరన్ ఎంత ఉంది? 2 ఇక్కడ విచ్చువాడు ఉండే లాస్ట్ టైం, ఉన్నాడో వెళ్ళిపోయిండు. దానికంటే ముందు ఉందా లేదా? లేదు. ఎందుకు మన అదృష్టం ఎలా ఉంది? అటు పక్కన అయితే అటు పక్కన డెడ్ అండి కదా, ఫస్ట్ టార్చ్ డెడ్ అండి. ప్లే ఉంది, టెర్రకోట గొడవగా నా ఫీల్డ్గా కొడతా అంటే ఉంది. మంచి నాకు పెద్ద కేక్ కావాలి.
పెద్ద కేవ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? క్రీపర్ ఎక్స్ప్లోజన్ మాత్రం లాస్ట్ టైం బాగా ఐరన్ చూపెట్టింది మనకి. గైస్ ఈ విలేజ్ మొత్తం ఈ విలేజ్ దరిదాపులు మొత్తం చెక్ చేస్తాను. ఆ తర్వాత ఏమన్నా ఏమంటారు కేవ్ కానీ పెద్ద కేవ్ కానీ దొరికితే అప్పటి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది కూడా వన్ ఆఫ్ ద వీడియో, మీరు చూడాల్సిందే. విలేజ్ రైడ్ అంటే ఎలా ఉంటుందో ఇలా ఉండాలి. సరే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను చుట్టూ. అంటిల్ దెన్ 5 నిమిషాలు ఆగండి. ఓకే, 5 నిమిషాలు ఆగినా కానీ మీరు కట్ చేస్తాం కాబట్టి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. కాదు స్ప్రూస్ ఏం చేస్తున్నాయి సీడా. సరే తర్వాత ఇదంతా మనం ఫస్ట్ కేవ్ ఎక్కడైనా ఉందో లేదో చూసి అప్పటి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను. నేనైతే ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు ఇక్కడ కేవ్ కనిపించింది దగ్గర మన విలేజ్కి. ఇప్పుడు అవసరం అంటారా వెళ్దాం. అయినా ఈ వీడియో టార్గెట్ కోసం మనం వెళ్ళాలి. వీడియో టార్గెట్ కోసం నేను ఏదన్నా చేయడానికి సిద్ధంగా లేను. వచ్చేటప్పుడు బెడ్ తెచ్చుకోవడం మర్చిపోయిన పిచ్చోండి నేను. సరే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి దారేది లేదా? కానీ ఐరన్ ఆర్మర్ బదులు కాపర్ ఆర్మర్ చేసేస్తాను. సరిపోతుంది మనకి. 22 ఉంది. అక్కడ కాపర్ లేదు. విలేజ్కి వెళ్ళిపోయాక మళ్ళీ ఏంటి కంటిన్యూ చేస్తున్నా. విలేజ్కి అయితే డైరెక్ట్ ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అవును, నైట్ విజన్ ఎఫెక్ట్ ఎప్పుడు వచ్చింది నాకు? ఏం పర్లేదు. ఇక్కడ ఎందుకు ఇద్దరు ఉన్నారు? మన మైన్క్రాఫ్ట్ పెట్టుకుంటే ఫుల్ బచ్చాగా డార్క్ షాడో. చేతులకి ఇంకా ఎక్కువ బలం ఉంటుంది. చూసారా మిమ్మల్ని చంపేసా కూడా. ఇటు సైడ్ కదా మన ఫేవరెట్. లేకపోతే చాలా కష్టం గైస్. కానీ మనం ఇప్పుడే వెళ్ళిపోవాలి, లేదంటే మనం చర్చలోకి ఉన్నాము. ఓకే, వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ గైస్ అజలియా ట్రీ అంటే గైస్ వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే గైస్, మనోడికైతే ఎందుకు ఎప్పుడు ఇంత అప్పుడు వచ్చింది.
ఇక్కడ అక్కడ ఉండదు మనకు అన్నాను ఇక్కడే పక్క ఉంది దూరం కళ్ళకి చూడడం ఇష్టం. ఇక్కడ ఐరన్ దొరికేస్తుంది, దొరికినా పర్లేదు. ఇది దొరికింది. కరెక్ట్ టైమింగ్. కొంచెం అన్న మిస్ చేసి ఉంటుంటే అంతే. ఓకే మనకు 42 మోర్ దాన్ ఎనఫ్. స్లీపర్ వాళ్ళనే ప్రైస్ మనకి ఐటమ్స్ దొరుకుతాయి. కూడా తీసుకెళ్దాం, మంచిది. కోల్ ఈస్ గుడ్ ఫర్ కాపర్. కొంచెం ఎక్కువ తీసుకుందాం ఎందుకంటే మనకి 42 ఉన్నాయి. 42 అంటే 30 దాకా సరిపోతాయి కదా. 30 సరిపోతాయి. మనకి లాస్ట్ ఎపిసోడ్లో ఏమన్నా స్మెల్ట్ చేసామా తెలీదు. సరే పర్లేదు. కోల్ అయిపోయింది ఉన్నదా. కోల్ అయితే ఎప్పటికీ అయిపోదు ఎవరి దగ్గరైనా, ఎందుకో తెలీదు. ఈ మాత్రం కుప్పలు దొరుకుతాయి. ఐరన్ డైమండ్లు ఇలా దొరకండి రా అంటే ఎప్పటికీ దొరకవు. ఆల్రెడీ యాక్స్ ఉందా నిజంగా కూర్చొని ఎందుకంటే లైక్ థ్యాంక్ యూ. మనం ఏమైతే ఎలా పెట్టుకోవాలో తెలుస్తలేదు కాబట్టి ఇంకా ప్లేయర్ అని ఉంది. స్కిన్ పెట్టుకున్నా స్కిన్ రావట్లేదు. ఓకే ఇప్పుడు ఇందులోనే మొత్తం మనం చేసేసుకుందాం పని. ఇవి కూడా పెట్టేస్తే మనకి కాస్త పర్లేదు. మనం అనవసరంగా పెట్టుకోండి. ఎప్పుడుందో ఇప్పుడు ఇదేంటి రకరకాల కేసు. ఓకే ఇది అదే నైట్ విజన్ ఎఫెక్ట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ వచ్చింది అంతే. స్పైడర్ మ్యాన్కి అంతే. క్రీపర్స్ లైక్ అవర్ సర్వెంట్స్. అది ఇది సేమ్ బొక్క కదా. బొక్కలోకి చూడడం వల్ల ఇక్కడికి వచ్చాం. ఓకే ఈ స్కెల్టన్ ఇంత మనల్ని ఉంటుంది కదా. నేను ఇప్పుడే వచ్చిపోయినా ఇంకా ఉంది ఇక్కడ. మనం వదిలేస్తాం అయినా మనం ఎందుకు తీసుకుంటున్నాం, ఎందుకు వచ్చాము అసలు. కోల్ కోసం. కోల్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో డైమండ్ మైనింగ్ అని ఎక్స్పెక్ట్. నెక్స్ట్ ఎపిసోడ్ నేను ఫ్రీ ఫైర్ అన్నా కదా. ఫ్రీ ఫైర్ కూడా మనం
ఎక్కువగా ఆడం కాబట్టి అలా ఆడతాము. ట్రైనింగ్ ఆడి ఫస్ట్, తర్వాత లోన్ వల్ఫ్ 2 మ్యాచ్లు ఆడి ఎండ్ చేస్తా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే ఇంకా ఎక్కువ చేస్తా, అది ఇది చేస్తా. ఇంకా నేను కొత్త ఎక్కించా కాబట్టి 7th లెవెల్లోనే ఉన్నాను. 7 లెవెల్స్ ఈజీగా వస్తాయి. ఇంకా బ్యాటిల్ రాయలే, ఇంకొక లెవెల్ వస్తే మనం బిఆర్ ర్యాంక్డ్, సిఎస్ ర్యాంక్డ్ వస్తాయి. ఎందుకంటే మనం అది ఆడుతున్నాం కదా, గూగుల్ అకౌంట్ డిలీట్ చేస్తూనే ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. అకౌంట్ పేరు అయితే చూడొద్దు గైస్, చూస్తే కాస్త వింతగా ఉంటుంది. మొత్తం కౌంటర్ స్కోర్ అది ఇది లేకుండా ఏదో వింత పేరు ఇచ్చింది. దార్శనిక్ 7 అంట. సరే, ఓకే. మనం పెట్టిన ఇల్లేది, ఓకే ఇదే కదా. ఓకే, 2 స్మెల్ట్ అయిపోయినాయి కదా. ఓకే, ఇందులో పెట్టి మనం అందాక బూట్స్ చేసుకుందాం. వేసేసుకుంటాడు. కాపర్తో చాలా ఉన్నాయి. స్పియర్ కూడా చేద్దాం గైస్, పనికొస్తుంది. అది కాపర్ ఇది అన్లాక్ అయింది కదా. ఎలా చేయాలి? ఓ చాలా కష్టం. కాపర్ టార్చ్, కాపర్ టార్చ్ ఈజీయే గైస్, చాలా ఈజీ. ల్యాంతర్ అనేది దీంట్లో ఉంటుంది కదా. ఓ ఇప్పుడే చేసుకోవచ్చు కావాలంటే. 6 వచ్చింది. 6తో మనకి ఒక హెల్మెట్ చేసుకుందాం. 5 కదా, 5 6 7 వస్తే లెగిన్స్, 8 వస్తే ప్యాంట్ అని చెస్ట్ ప్లేట్. 4 వచ్చింది. నెక్స్ట్ ఇది అయిపోతుంది కాబట్టి వాళ్ళు టార్గెట్ అయినా ఐరన్ పెట్టుకొని కాపర్ చేస్తున్నా. ఐరన్ దొరకడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కాపర్ బకెట్ కూడా పెట్టుకుంటే బాగుండు. ఎన్ని పెట్టినోడు. ఏంటి గైస్, పార్కూర్లన్నీ అసలు మిస్ చేయకుండా చేస్తున్నా. కావాలంటే మ్యాన్ హంటర్లో చేయొచ్చు, కానీ మల్టీప్లేయర్ ఆడటం కష్టం. ఆడడానికి ఎవరు లేరు. కాపర్ బ్లాక్. ఓ ఏంటిగా ఇంత వింతగా పెట్టాడు. సరే, మనకి 9 వచ్చినాయి. ఇప్పుడు చెస్ట్ ప్లేట్, బెర్రీస్ తిన్నా. స్మెల్ట్ అవుతుంది. కామెంట్ చేస్తాను, నేను ఎన్ని బెర్రీస్ వేస్ట్ చేసానో చెప్పండి. తినడం కానీ, క్లచ్ చేయడం కానీ, ప్లాంట్ చేసింది పీకడం కానీ ఎన్ని బెర్రీస్ వేస్ట్ చేసినానో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇవాళ ఛాలెంజ్ ఇది. ఛాలెంజ్ అంటే అంత పెద్ద కష్టమేం కాదు. నైట్ అయిందా? ఓ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ థింక్.
ఇది ఇక్కడ పెట్టి ఇది లోపల పెట్టి ఒక స్వాడ్ చేయాలి. స్వాడ్ స్పియర్ చేయడానికి కొన్ని స్టిక్స్ తర్వాత ఈ కొన్ని తీసుకో. స్పియర్ రెండు వస్తాయి, అయినా మనకు ఒకటి చాలు. మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్లెక్సెస్ అంటే పైకి అండర్ వెళ్ళేసి వీడిని చార్జ్ చేస్తే టెలిపోర్ట్ అవుతాము, అటువంటి ట్రిక్స్ వచ్చు. కానీ అదొకే ఒక ట్రిక్ తెలుసు బాగా ఈజీది. ఇలా పెట్టి ఇలా వెళ్ళి కొడితే ఏం పిక్కడబ్బా. ఏం తగ్గలేవేంద్రా, తగ్గలే 15 పర్లేదు, పనికొస్తాయి. కాపర్ ఈజీ టు గెట్. నిజంగానే ఏం పట్టించుకోకుండా కేర్లెస్గా ఉంటున్నాను నేను. పర్లేదు, అంతా అయిపోయింది. సరే, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్. డార్క్ షాడోస్.